తాళాలు నా చేతికొచ్చిన వేళ మంచిదేనంటారా? శుక్ర శుభదృష్టి, చాలా బ్రహ్మాండమైన సమయంలో తాళాలు మీ చేతికొచ్చాయమ్మా. నీ చెంప చెల్లమనాలి, అప్పుడే నీకు బుద్ధొస్తుంది. దీప్తి విషయంలో ధరణి నాన్నట్టు అంటం కానీ, బెదిరించటం కానీ, చేయి చేసుకోవటం కానీ జరిగితే నాకు కోపం తెప్పించిన వాళ్ళు అవుతారు. ఇంత బతుకు బతికి ఇంత పెత్తనం చెలాయించి దాని ముందు ధర్మం తల్లి అని నిలబడాలా? మనం తాళాలు తిరిగి దక్కించుకోవడమే కాదు, అవి దక్కించుకొని బీరువాలో నగలు డబ్బు నొక్కేసి నేరం తన మీదకి నెట్టేసి ఏ వంకతో తాళాలు మన దగ్గర నుంచి దక్కించుకుందో ఆ వంకతోనే రాధని పుట్టింటికి పంపించేసేయాలి. ఎలా ఉంది ఐడియా? ఏడ్చినట్టుంది. తాళాలు ఎలా తీసుకోవాలి అని ఆలోచించమంటే అవి వచ్చాక చేయాల్సిన వెధవ్ ప్లాన్ గురించి చెప్తావే? అయ్యో అక్క, దానికి ఓ ప్లాన్ ఆలోచించే ఈ విషయం చెప్పాను. ముందు అది అగౌరించి చావు. జాగ్రత్తగా వినండి. అర్ధరాత్రి, అంతా నిశ్శబ్దం. బయట దూరంగా గుడ్లకు బలరుస్తున్నాయి. కీచురాళ్ళు. విషయం చెప్పు. అక్క, నేను మూడ్లో చెప్తుంటే చెప్పనివ్వేంటి? నువ్వు చెప్పు మావయ్య. అర్ధరాత్రి, అంతా నిశ్శబ్దం. ఆగి దగ్గర నుంచి చెప్పొచ్చుగా. అబ్బా, మొదటి నుంచి అయితేనే నాకు కరెక్ట్ గా చెప్పడం వస్తుంది. వాణ్ణి చెప్పనీవే, నువ్వు చెప్పరా. అర్ధరాత్రి, అంతా నిశ్శబ్దం. దూరంగా గుడ్ల గూబల అరుపులు. దగ్గరలో కీచురాళ్ళు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఊరి చివర నక్కలు. అప్పుడే కరెంట్ పోయింది. అప్పుడే గడియారం 1 గంట కొట్టింది. అందరూ లేచారా? మెల్లిగా పిల్లిలాగా అడుగులో అడుగు వేసుకుంటూ నేను తలుపు తీశాను, లోపలికి వెళ్ళాను. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లిలాగా మంచం దగ్గరికి వెళ్ళి రాధ దిండు కింద చేతులు పెట్టి తాళాలు తీయబోయాను. అంతే, రాధ కదిలింది. నేను టక్కుని దాక్కున్నాను. మెల్లిగా తలెత్తి చూశాను. మళ్ళీ తాళాలు తీయబోతున్నా. ఈసారి గోపి మీద లేడు. మళ్ళీ దాక్కున్నా. మెల్లిగా తలగడ కింద చేయి పెట్టి తాళాలు నొక్కేశా. బీరువా ఓపెన్ చేసి అందులో ఉన్న సొమ్ము నగలు మొత్తం నొక్కేస్తా. సైలెంట్గా బయటకు వచ్చేస్తా. ఏంటి మీరంతా అదోలా చూస్తున్నారు నన్ను? మావయ్య, ఇంత పగడ్బందీగా ప్లాన్ చెప్పావు. నక్లెస్ నువ్వే నొక్కేసావా? చచ్చా, ఏదో ప్లాన్ చెప్పాను, ఎప్పుడు అమలు చేయలేదు. సూపర్ సూపర్ రా సత్తిపండు. ఈ రాత్రికే ఈ పథకం అమలు చేయి. ఓకే అక్క, నువ్వు ఎస్ అన్నాక ప్రొసీడ్ అవడానికి నాకు అబ్జెక్షన్ ఏముంది? అలాగే ఈ రాత్రికే
చెప్పిన పని చేసేస్తా. డన్. డన్. తాళాలు చేతికొచ్చినంత ఆనందంగా ఉందిరా. నీ ఫేసులో ఈ స్మైలే అక్క నేను కోరుకునేది. తమ్ముడుగా నీకు ఏనాడు ఏమీ చేయలేదు. ఇలాగైనా నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది. పుట్టింటి పసుపు కుంకాల కింద తాళాల గుత్తి నీ చేతిలో పెడతానక్క. నన్ను మాత్రం కొంచెం కనిపెట్టి ఉండాలి. నీ రుణం ఉంచుకోనిలేరా. థ్యాంక్స్ అక్క. అక్క వచ్చేసావా? ధరణి, ఏంటమ్మా అంత నీరసంగా ఉన్నావు? శ్రావణ మాసం సేల్ సీజన్ కదమ్మా. బిజినెస్ చాలా బాగా ఉంది. కాస్త పని ఎక్కువైందమ్మా. త్వరగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మా. వేడివేడిగా ఓ ముద్ద తిని తొందరగా పడుకుందువు గాని. పర్వాలేదులే, నీరసంతో పడిపోయేంతగా ఏమీ లేను. ముందు కప్పు కాఫీ ఇవ్వమ్మా. ఇప్పుడు కాఫీ ఏంటమ్మా? మళ్ళీ అన్నం సరిగ్గా తినవు. అక్క, నా ఎగ్జామ్ ఫీజు కట్టాలి. నువ్వు చెప్పిన డేట్ గుర్తుందే, అందుకే వెళ్ళాల్సిన చోటుకల్లా వెళ్ళి అడగాల్సిన వాళ్ళందరినీ అడిగాను. కానీ ఎక్కడ పని కాలేదు. రేపు కొత్త చోట ట్రై చేస్తాను. ఎలాగైనా ఫీజు ఏర్పాటు చేస్తానులే. నీ చదువు ఆగనివ్వను, సరేనా? ఏమ్మా, అది ఇప్పుడే కదా వచ్చింది, తర్వాత అడగచ్చుగా. పర్వాలేదులేమ్మా, దాని భయం దానిది. శ్రద్ధగా చదువుకునే వాళ్ళు పరీక్షల గురించి ఆలోచించటం కామన్. వదిలే. అమ్మా ధరణి, ఈ సేటు ఇప్పుడు వచ్చాడేంటి? నెలలా టంచనగా వడ్డీ వసూలు చేసుకెళ్తాడు కదా. ఫస్ట్ తర్వాత కదా రావాల్సింది. అమ్మా ధరణి, రండి రండి. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే అండి, కూర్చోండి. అమ్మా, సేటు గారి కాఫీ తెచ్చివ్వు. అబేబే వద్దొద్దు, ఇప్పుడే దారిలో వస్తూ వస్తూ పానీపూరి తినొచ్చా. పానీపూరి టేస్ట్ తర్వాతే ఏదైనా. అమ్మా ధరణి, ఇందాక నువ్వు వచ్చి తాకట్టుకు నా దగ్గర ఏమీ లేదు, కానీ అవసరం అలాంటిది, అడగక తప్పటం లేదు అన్నప్పుడు నా దగ్గర డబ్బు తీసుకొని ఐపీ పెట్టిన కేసు విషయంలో కాస్త టెన్షన్గా ఉండి కుదరదు కాదు అని ఏదేదో చెప్పేశాను. కానీ నువ్వు వెళ్ళాక చాలా బాధ అనిపించింది, అందుకే నేనే వచ్చేశాను. ఇదిగోనమ్మా, ఇందాక నువ్వు అడిగిన 6,000 రూపాయలు తీసుకో. తీసుకో అమ్మా. అక్కడ పెట్టండి. చేత్తో తీసుకుంటే బాకీలు తీరడం లేదు. అలాగే. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలమ్మా. ఏంటది? వస్తువు పెట్టడం లేదు కాబట్టి దీనికి వడ్డీ ఎక్కువ? రామ అదేం కాదమ్మా, చాలా మంచి మనసున్నదాన్ని. నీ మనసు గాయపరిచాను, అందుకే దానికి విరుగుడుగా నీ నగలు కూడా తెచ్చానమ్మా. దేనికి? ఏం లేదమ్మా, శ్రావణ మాసం వచ్చింది కదా, ఆడపిల్లలు నగా నట్రా లేకుండా బయట ఎలా తిరుగుతారు? మీ బంగారం అంతా నా దగ్గరే ఉంది, అందుకే ఈ నగలన్నీ నీ దగ్గరే ఉంచుకో. నా దగ్గర మాత్రం బీరువాలోనేగా ఉండేది. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు డబ్బివమ్మా.
నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇదిగో తీసుకో అమ్మా. వస్తానమ్మా. వడ్డీ లేట్ అయితే మొహం కూడా చూడకుండా మాట్లాడే ఇతగాడి మనసు ఇంతలా ఎలా మారింది? అంతా ఆశ్చర్యంగా ఉంది. మారలేదమ్మా, మార్చారు. మార్చారా? ఎవరే? ఎవరో నాకు తెలుసు. ఇప్పుడెక్కడికి? అసలే నీరసంగా ఉన్నావు. పర్వాలేదమ్మా, నువ్వేం కంగారు పడుకో. సార్ నమస్తే సార్. నమస్తే సార్, అంతా మీరు చెప్పినట్టుగానే చేశాను సార్. ధరణి ఏముంది? ఏం అనలేదు సార్, చాలా హ్యాపీగానే ఫీల్ అయింది. మీ ప్లాన్ కూడా వర్కౌట్ అయింది సార్. ఎవరికి ఏ అనుమానం రాలేదుగా? సార్, వ్యాపారంలో 20 ఏళ్ల అనుభవం. గుడ్, చాలా థ్యాంక్స్ సేటు గారు. సార్, దీనికి ఎందుకు సార్ థ్యాంక్స్ చెప్పటం? మీలాంటి పెద్దవాళ్ళని పరిచయం చేసినందుకు ఆ భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. నన్ను కాస్త మీరు గుర్తుంచుకుంటే చాలు. మీ ఇంట్లోకి ఏ బంగారు ఆభరణాలు కావాలన్నా మాకు ఆర్డర్ ఇవ్వండి సార్. అలాగే, వస్తాను సార్. థ్యాంక్ యూ. ఆదిత్య గారు, అతను నమ్మించాడని, మీరు నమ్మించగలిగారని ఆనందపడుతున్నారా? మీకు స్వార్థం లేకపోవచ్చు కానీ అతని స్వార్థం అర్థం చేసుకున్నారా? డబ్బు మీద అతనికి ఆశుండొచ్చు, కానీ మాకు అలాంటి ఆశలుండవని మీరు తెలుసుకోలేరా? నెలసరి వడ్డీ అన్న డేట్ ప్రకారం కట్టకపోతే తెల్లారి సూర్యుడి కన్నా ముందే గుమ్మ ముందు నిలబడి పరువు తీస్తానని బెదిరించి దబాయించి డబ్బు వసూలు చేసుకెళ్లే అతను సడన్ గా మంచోడిగా మారి మా మీద ప్రేమానురాగాలు కలిగినట్టు వచ్చి డబ్బు నగలు ఇచ్చేయగానే నమ్మే పిచ్చోళ్ళం కాదు. అది కాదు ధరణి. చూడండి, నేను అవసరం చెప్పి నా చెల్లెలి భవిష్యత్తుకి సంబంధించిన విషయం అని బ్రతిమలాడితే నిర్మోహమాటంగా కఠోరంగా కాదన్నాడు. ఆ మనిషి డబ్బు కట్టకుండానే నగలు ఇచ్చి నేను నిజం తెలుసుకునేలా చేశాడు. ఒక్క డబ్బు మాత్రమే ఇచ్చి వెళితే అంతగా అనుమానం వచ్చుండేది కాదు. నగలు కూడా తెచ్చిచ్చి వాస్తవం తెలుసుకునే అవకాశం ఇచ్చి మేలు చేశాడు. మేము దాన ధర్మాల మీద బతికెళ్లదీసే మనుషులం కాదు. కష్టాన్ని నమ్ముకుని బ్రతికే వాళ్ళం. అది మీలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది.
నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అని నన్ను అడిగారు. ఇలా చేస్తే ఇంతవరకు తప్పుగా అర్థం చేసుకున్నాను అని అనుకోవాల్సి వస్తుంది. ధరణి, దయచేసి మరోలా అనుకోవద్దు. నీ ఇబ్బంది తెలిసి నీ చెల్లెళ్ళ ఫ్యూచర్ ఆలోచించి ఇలా చేశానే కానీ మరో ఉద్దేశం నాకు లేదు. దీన్ని దయాదాక్షిణ్యాలు, దాన ధర్మాలు అనొద్దు. సానుభూతి అనే పదం కూడా వాడద్దు. మానవత్వంతో ధర్మంగా చేయాలనిపించింది, చేశాను. మీది మంచి ఉద్దేశమే కావచ్చు, కానీ మరొకరో ఇంకొకరో మరోలా అనుకుంటే? ఎవరో ఎందుకు, ఆ సేటే అనుకుంటే? సానుభూతి అనే పదం కూడా వాడద్దు. మానవత్వంతో ధర్మంగా చేయాలనిపించింది, చేశాను. మీది మంచి ఉద్దేశమే కావచ్చు, కానీ మరొకరో ఇంకొకరో మరోలా అనుకుంటే? ఎవరో ఎందుకు, ఆ సేటే అనుకుంటే? తర్వాత ఏం సమాధానం చెప్తారు? ఆల్రెడీ దొంగ అనే ముద్ర ఒకటి పడింది. ఇప్పుడు ఇలా మీరు చేశారని నలుగురికి తెలిస్తే మరోలా అనుకుంటారు. ఎందుకు ధరణి అన్నని మాట్లాడతావు? చిన్న సాయానికి నేను అర్థాలు తీస్తూ నువ్వు బాధపడుతూ నన్ను బాధపెడుతున్నావు. ఇది నేరమని నిందించటం లేదు. మీరేం చేసినా దానికి పర్యవసానం ఆలోచించాలి అంటున్నాను. పని మానేశాక పని మనిషికి ఇంత సహాయం చేస్తే తప్పకుండా తప్పే అవుతుంది. తప్పు పడతారు. పైగా నేను నిర్ణయం తీసుకున్నాను అన్న తర్వాత ఈ ప్రయత్నం ఏంటి చెప్పండి? నిలువెత్తు సిరులు కుప్పపోసిన చెలించో, మాకంటూ మేం గీసుకున్న గిరి దాటి రాము. అభిప్రాయాలు మార్చుకోము. అలా మార్చుకుంటే మధ్య తరగతి విలువలకి అన్యాయం చేసిన దాన్నే అవుతాము. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేసి నా మనసుని మార్చాలని చూడకండి. మా బతుకులు మమ్మల్ని బతకనిస్తే చాలు. విసిగించి ఇబ్బందులు పాలు చేయకండి. అమ్మయ్యా. అక్క, విజయోస్తు అని దీవించు. కార్యం సాధించుకొస్తా. నిన్నే మనసులో తలుచుకుంటూ నిన్నే ఆదర్శంగా మనసులో నిలుపుకొని నీ ఆశీస్సులతో విజయ దుందుబి మోగించు వస్తా. ఆశీర్వదించక్క. అక్క, విజయోస్తు అని దీవించు. కార్యం సాధించుకొస్తా. నిన్నే మనసులో తలుచుకుంటూ నిన్నే ఆదర్శంగా మనసులో నిలుపుకొని నీ ఆశీస్సులతో విజయ దుందుబి మోగించు వస్తా. ఆశీర్వదించక్క. లే లే పైకి. నేనేదో దొంగతనాల్లో ఆరితేరిన దానిలా, దొంగల రాణిలా నన్ను ఆదర్శంగా అంటావేంట్రా? చచ్చా, అలా అని కాదక్క. నిన్ను తలుచుకుంటే ఏదో కాస్త ధైర్యంగా ఉంటుంది. దానికి అంత మోత మోగించాలా? మరి లేకపోతే మమ్మీ వదిలే. మావయ్య ఆల్ ది బెస్ట్, వెళ్ళు. వెళ్ళు అనకమ్మా, వెళ్ళిరా అనాలి. చేసేది దొంగతనం, దానికో సెంటిమెంటా? వెళ్ళా. ఇది కళే, చోర కళ. సోదాపి ముందు వెళ్ళరా. అద్ది మాటంటే జై ఛాయాదేవాయ నమః.
కొంచెం ఎదురు రావే. నువ్వు చేసే పనికి మళ్ళీ ఎదురు రావాలా? వెళ్ళు.